హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లోని ప్రీవియస్ బిట్స్ మరియు కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించినటువంటి సమాచారము మరియు ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. సాంఖ్యాక శాస్త్ర పితామహుడు సర్ రోనాల్డ్ ఏ ఫిషర్. భారతదేశ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్. బ్రిటిష్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయ సాంఖ్యాక శాస్త్రవేత్త పిసి మహలనోబిస్. ది థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే పుస్తకాన్ని రచించింది సిఆర్ రావు గారు. స్టాటస్ అనేది లాటిన్ పదం, స్టాటిస్టా అనేది ఇటాలియన్ పదం, స్టాటిస్టిక్ అనేది గ్రీకు పదం. వీటి యొక్క అర్థము రాజ్యము అని. చూడమ్మా, ఇది టెట్ జనవరి 2012లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఒక వృత్తాకార రేఖాచిత్రాన్ని 3 సెక్టార్లుగా విభజించారు. అయితే 80 డిగ్రీలు మరియు 140 డిగ్రీల కోణాలతో 2 సెక్టార్లు ఏర్పడిన 3వ సెక్టార్ కోణం అన్నాడు. అయితే ఇక్కడ మొత్తం వచ్చేసి 360 డిగ్రీలు కాబట్టి 360 మైనస్ 80 ప్లస్ 140 అంటే 360 మైనస్ 220 అంటే 140 డిగ్రీలు వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కమ్మీ చిత్రాల్లో దత్తాంశ విలువలు డాష్తో సూచించబడతాయి అని ఇచ్చారు. ఇది 2011 టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఇక్కడ మనం గమనించినట్లయితే దీర్ఘచతురస్రం అనేది సరి అయిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, కమ్మీ రేఖా చిత్రం నిర్మాణంలో దేనిని పరిగణలోకి తీసుకోబడదు అని ఇచ్చారు. ఇది టెట్ ఎగ్జామ్ 2011లో ఇచ్చిన ప్రశ్నమ్మ. ఇది దేనిని పరిగణలోకి తీసుకోరంటే వైశాల్యాన్ని పరిగణలోకి తీసుకోరు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాన సంఖ్య విలువలు సూచించుటకు ఒకే రకమైన బొమ్మలు ఉపయోగించు చిత్రం. ఇది 2012 టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్న. దీనికి సరైన సమాధానం పటచిత్రం అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఒక విద్యార్థికి తెలుగులో 40%, గణితంలో 70%, విజ్ఞాన శాస్త్రంలో 50% మరియు సాంఘిక శాస్త్రంలో 20% మార్కులు వచ్చాయి. ఈ దత్తాంశాన్ని చూపు వృత్తరేఖా చిత్రంలో విజ్ఞాన శాస్త్రం మార్కులకు సంబంధించిన సెక్టర్ కోణం కొలత ఎంత? ఇక్కడ కావలసినటువంటి కోణానికి ఫార్ములా అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360. ఇక్కడ అడిగిన దేనికి సంబంధించిందమ్మా? విజ్ఞాన శాస్త్రం మార్కులకు సంబంధించి అన్నాడు. కాబట్టి అంశము విజ్ఞాన శాస్త్రం కాబట్టి 50 బై మొత్తం అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. 40 ప్లస్ 70 ప్లస్ 50 ప్లస్ 20 ఇంటూ 360. సో 50 బై ఈ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే 180 వస్తుంది. సో 181s 182s 50 రోల్ ఎంతమ్మా? 100 డిగ్రీలు. చూడమ్మా, ఇక్కడ 100 డిగ్రీస్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 90 120 తరగతి యొక్క తరగతి మార్కు ఎంత అని చెప్పిచ్చారు. తరగతి మార్కు అంటే ఇవి రెండింటిని యాడ్ చేసి బై 2 వేయటమే. అంటే 90 ప్లస్ 120 బై 2. ఓకే, 210 బై 2 అంటే 105 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10 to 19, 20 to 29, 30 to 39 సో ఆన్ తరగతుల యొక్క తరగతి అంతరం అన్నారు. తరగతి అంతరం రావాలంటే 2 వరుస దిగువ హద్దులు కానీ 2 వరుస ఎగువ హద్దుల తేడాని తీసుకుంటాము. చూడండి, ఇక్కడ 10 20 ఉంది కాబట్టి 20 మైనస్ 10 10 వస్తుంది. అలా చూసినా 10. లేదంటే 29 మైనస్ 19 అది కూడా 10 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు ఎంత అన్నారు. మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు అన్నారు కాబట్టి కావాల్సిన సగటు రావాలంటే ముందు మొదటి 6 సంయుక్త సంఖ్యలు రాసుకుందాం. 4 6 8 9 10 12. ఓకేనా, ఇవి మొదటి 6 సంయుక్త సంఖ్యలు కాబట్టి బై 6.
సో ఇవన్నీ యాడ్ చేస్తే 49 వస్తుంది. 49/6 6 ఎనిమిదిలు ఇంకొకటి మిగిలిపోతుంది. కాబట్టి 8 1/6. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్ అమ్మా. ఇక్కడ 4 సంఖ్యల సరాసరి ఇచ్చారు కాబట్టి 4 సంఖ్యల మొత్తం అంటే 4 × 16 అవుతుంది. ప్లస్ 5 సంఖ్యల సరాసరి 25 ఇచ్చారు కాబట్టి 5 సంఖ్యల మొత్తం 25 అవుతుంది. ఇక్కడ మొత్తం సంఖ్యల సగటు అన్నారు కాబట్టి వీటి యొక్క లబ్ధాన్ని ప్లస్ చేసి ఓకేనా, మొత్తం అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయి 4 + 5 వేస్తాం. సో అప్పుడు ఏమైతే ఇది కావలసిన సగటు అవుతుంది. చూడండి 4 16లు 64, 5 25లు 125/9. సో మొత్తం వచ్చేసి 189/9 అంటే 21 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x1, x2, అండ్ సో ఆన్ x10 అంశముల సగటు 20 అని ఇచ్చారు. అలా అయినప్పుడు x1 + 4, x2 + 8, x3 + 12 అండ్ సో ఆన్ x10 + 40ల సగటు అని చెప్పి అడిగారు. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ముందు ఇక్కడ మనం గమనిస్తే వీటి యొక్క సగటు 20 అని ఇచ్చారు కాబట్టి దాన్ని ఫస్ట్ ఆ 20 రాసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా చూస్తే 4, 8, 12 ఇలా యాడ్ అయి ఉన్నాయి కాబట్టి 4 + 8 + 12 అండ్ సో ఆన్ లాస్ట్ది వచ్చేసి 40. ఓకేనా, ఇలా యాడ్ అయి ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 10 కదా ఉంది, 10 అంశాలు కదా ఉంది కాబట్టి /10 వేసేసుకోండి, /10 వేసేసేయండి. సో వీటన్నింటిలోంచి 4 కామన్ చేస్తే 4 ముందు 20 ఉంది కదా, 20 + 4 కామన్ చేయండి, 1 + 2 + 3 అండ్ సో ఆన్ +10/10. ఓకేనా, సో ఇక ఈ 20 + 4/10 అలాగే ఉంచితే ఇక 1 నుంచి 10 వరకు ఉన్నాయి. మొదటి n సహజ సంఖ్యల సగటు n + 1/2 అవుతుంది. ఓకేనా, అంటే ఏమైంది 10 కాబట్టి 10 × 10 + 1/2 అంటే 2 5లు కాబట్టి 5 × 11 ఎంత వస్తుందమ్మా 55 కాబట్టి ×55. సో 5 2 5 11 2 1 2 2 సో 20 + 22 42 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 9 విభిన్న రాసుల సగటు ఇచ్చారు 20 అని. గరిష్టంగా ఉన్న 4 రాసులను 2/3 చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న 4 రాసులను 8/3 చొప్పున తగ్గించిన ఏర్పడు సగటు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 9 విభిన్న రాసుల సగటు ఎంత ఇచ్చారమ్మా 20 కాబట్టి ముందు అది రాసేసుకోండి. ఇక్కడ గరిష్టంగా ఉన్న రాసుల్ని ఏం చేశారు 2/3 చొప్పున పెంచారు. ఎన్ని రాసుల్ని 4 రాసుల్ని కాబట్టి 4 × 2/3. తర్వాత ఏం చేశారమ్మా కనిష్టంగా ఉన్న 4 రాసుల్ని ఏం చేశారు తగ్గించారు కాబట్టి -8/3. మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి 9 కాబట్టి /9 వేయండి. కాబట్టి చూడమ్మా 20 + 4 2s ఎంత 8/3 -4 8s వచ్చేసి 32/3 /9 అమ్మా. సో 20 ప్లస్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 3 కదా, సో 8 - 32/3 × 9. సో 20 + 8 - 32 అంటే ఏమొస్తుందమ్మా -24/3 × 9. 3 1s 3 8s కాబట్టి 20 - 8/9 వస్తుంది. 20 - 8/9 అంటే ఎల్సిఎం చేస్తే 29s 180 180 - 8 అంటే 172 172/9 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు 19 1/9గా రాయొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక సమస్య చూడండి. ఇక్కడ ఒకే దత్తాంశం యొక్క 2 ఓజీ వక్రాలు పరస్పరం ఖండించుకున్న బిందువు నుండి x అక్షం మీద గీచిన లంబపాదము దేనిని తెలియజేస్తుంది అని చెప్పి ఇచ్చాడు. చూడమ్మా ఇక్కడ ఇవి 2 ఓజీ వక్రాలమ్మా. ఈ ఓజీ వక్రాలు అనేవి ఇక్కడ ఖండించుకున్నాయి. ఈ ఖండించుకున్నటువంటి బిందువు నుంచి x అక్షం మీద గీసినటువంటి లంబపాదము m అంటే మధ్యగతం అవుతుంది. కాబట్టి సరైన సమాధానం ఆ దత్తాంశం యొక్క మధ్యగతము. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి పై ఓగి వక్రాల నుండి దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అన్నాడు. కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత అయితే ఉంటుందో చూడండి ఇవి రెండు ఖండించుకున్నటువంటి పాయింట్ 17.5, 15 కాబట్టి మధ్యగతం ఎంత ఉంటుందంటే ఓకేనా ఇది మధ్యగతం అనమాట.
ఆ ఖండించుకున్న బిందువు నుంచి x అక్షానికి గీసిన లంబపాదము మధ్యగతాన్ని సూచిస్తుంది. ఇక్కడ x వాల్యూ ఎంతైతే ఉంటుందో అదే మధ్యగత అవుతుంది. కాబట్టి 17.5. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చతుర్థాంశకాలు మరియు విస్తరణ పరిమాణాలు కొలతలు. ఓకే, ఇక్కడ ప్రథమ చతుర్థాంశకము Q1 అంటాం. ఇది పరిశీలనాంశంలో 25% కంటే ఎక్కువ, 75% కంటే తక్కువగా ఉండేటువంటి అంశం. ఇక రెండవ చతుర్థాంశకము అంటే Q2 అనేది మధ్యగతం అవుతుంది. ఇక మూడవ చతుర్థాంశకం వచ్చేసి 25% విలువలు Q3 కంటే ఎక్కువగాను, 75% విలువలు Q3 కంటే తక్కువగా ఉంటాయి. ఇక వ్యాప్తి కనుక్కోవడానికి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనే ఫార్ములాను ఉపయోగిస్తాం. చతుర్థాంశ విచలనం Q కనుక్కోమంటే Q3 మైనస్ Q1/2, Q3 మైనస్ Q1/2. ఒక్కోసారి మూడవ చతుర్థాంశకము మొదటి చతుర్థాంశకం ఇచ్చేసి చతుర్థాంశ విచలనం కనుక్కోమంటారు. ఈ ఫార్ములాను ఉపయోగించి డైరెక్ట్గా ఆన్సర్ని సాధించవచ్చు. ఇక మధ్యమ విచలనాన్ని ఫార్ములా 1/n సిగ్మా i = 1 fi మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ a అవుతుంది. ఇక్కడ n అంటే ఏంటంటే సిగ్మా i = 1 to n fi అవుతుంది. ఇక క్రమ విచలనం వచ్చేసి సిగ్మా = √1/n సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ సిగ్మా స్క్వేర్ని ఏమంటారంటే విభజన విస్తృతి అని చెప్పి అంటారు. మనకు సిగ్మా తెలిస్తే, క్రమ విచలనం తెలిస్తే దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేదే విస్తృతి అవుతుంది. క్రమ విచలనానికి తుల్య సూత్రం ఏమవుతుందంటే సిగ్మా = √1/n ఇంటూ సిగ్మా fi xi² మైనస్ సిగ్మా fi xi/n హోల్ స్క్వేర్ అవుతుంది. దీని మీద ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మధ్యమ వర్గ విచలనం వచ్చేసి s = √1/n సిగ్మా fi ఇంటూ xi మైనస్ a హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ a అనేది x బార్ అయితే అప్పుడు ఈ s అను సిగ్మా రెండు ఈక్వల్ అవుతాయి. అంటే క్రమ విచలనము మధ్యమ వర్గ విచలనం రెండు కూడా సమానం అవుతాయి. దీని మీద బిట్ రావచ్చు. a = x బార్, ఈ ఫార్ములా ఇచ్చి a = x బార్ అయితే రిలేషన్ ఏంటని అడగవచ్చు. s = సిగ్మా అవుతుంది. ఈ సిగ్మాకి ఎస్కి మధ్య సంబంధం ఏంటంటే సిగ్మా స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ = s స్క్వేర్ అవుతుంది. సిగ్మా స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ = s స్క్వేర్ అవుతుంది. ఇక సిగ్మా స్క్వేర్కి మరో సూత్రం ఉందమ్మా. సిగ్మా స్క్వేర్ = 1/n ఇంటూ సిగ్మా fi di² మైనస్ 1/n సిగ్మా fi di హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ x ప్లేస్లో di వచ్చింది అంతే తేడా. ఓకే, ఇక్కడ di అంటే ఏంటంటే xi మైనస్ a. ఓకేనా, అది. ఇక సంయుక్త దత్తాంశానికి క్రమ విచలనము విస్తృతి ఎలా కనుక్కుంటాం చూద్దాం. రెండు దత్తాంశ పరిమాణాలు ఉన్నాయి, ఒకటి n1 ఇంకోటి n2. వాటి యొక్క అంక మధ్యమాలు x1 బార్ x2 బార్. వాటి క్రమ విచలనాలు σ1 σ2. ఇక సంయుక్త దత్తాంశ సగటు వచ్చేసి సరాసరి వచ్చేసి x బార్ అమ్మ. అయితే ఇక్కడ d1 అనేది x1 బార్ మైనస్ x బార్, d2 వచ్చేసి x2 బార్ మైనస్ x బార్. ఈ సంయుక్త దత్తాంశానికి విస్తృతి వచ్చేసి సిగ్మా స్క్వేర్ అయితే ఓకే, అప్పుడు x బార్ వచ్చేసి ఏమైందంటే n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2 అవుతుంది. అదే సిగ్మా స్క్వేర్ కనుక్కోమంటే సగటు అయితే ఇలా చేస్తాం. ఓకేనా, ఇక్కడ సిగ్మా స్క్వేర్ అంటే విస్తృతి కనుక్కోమంటే ఎలా రాస్తామంటే 1/n1 ప్లస్ n2 ఇంటూ n1 ఇంటూ σ1² ప్లస్ d1² ప్లస్ n2 ఇంటూ σ2² ప్లస్ d2² అవుతుంది. ఇక ఈ క్రమ విచలనం విస్తృతి రెండు కూడా మూలం మీద ఆధారపడవమ్మా, కానీ స్కేల్లో మార్పిడితోటి ఈ విలువలు అనేవి మారుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొక ముఖ్యమైన సంబంధం క్రమ విచలనానికి మధ్యమ విచలనానికి సంబంధం. క్రమ విచలనం అనేది ఎల్లప్పుడూ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మధ్యమ విచలనం అవుతుంది. SD స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మీన్ డివియేషన్ అవుతుంది. ఇక ఇది కూడా చాలా తొందరగా సమాధానం వచ్చేటువంటి ప్రశ్న కాబట్టి దీని మీద కూడా బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంకశ్రేణిలో గల 2n+1 పరిశీలనాంకాలు a, a+d, a+2d, అండ్ సో ఆన్
ఏ ప్లస్ 2NDల క్రమ విచలనాన్ని ఎలా రాస్తామంటే సిగ్మా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి అవుతుంది. ఇక బాహుళ్య గుణకం కనుక్కోమంటే సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ మనకి నోటెడ్ అయితేనే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం లెంగ్దీ ప్రాసెస్ ఉన్నటువంటి క్రమ విచలనం, మధ్యమ వర్గ విచలనం, లేదంటే ఇక్కడ ఈ సిగ్మా స్క్వేరు, ఇటువంటివి మ్యాక్సిమం ఫార్ములాసే ఇస్తారనేటువంటిది నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఫార్ములాస్ అనేవి నోటెడ్ అయ్యేట్లు చూసుకోండి. చూడమ్మా, ఇక్కడ 3, 9, 11, 7, 5 ఇచ్చి క్రమ విచలనం కనుక్కోండి అన్నారు. ఇక్కడ 2n+1 అంశాలుగా తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. అంటే 2n+1 ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయమ్మా? 1, 2, 3, 4, 5. 5గా తీసుకోవాలి. ఇప్పుడు 2n ఈక్వల్ టు 5 మైనస్ 1, 2n ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 4/2 అంటే 2 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు మనల్ని? క్రమ విచలనం అడిగారు. ఇప్పుడు పదాంతరం తెలియాలి కదా మనకి. వీటిని ఒక ఆర్డర్లో రాసుకోండి. 3, 5, 7, 9, 11. పదాంతరం వచ్చేసి t2 మైనస్ t1 కాబట్టి 5 మైనస్ 3 2 వస్తుంది. పదాంతరం ఏమో 2 వచ్చింది, n వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు మనం క్రమ విచలనం కనుక్కుందాం. క్రమ విచలనానికి ఫార్ములా సిగ్మా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+1/3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డిఎమ్మ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ n వచ్చేసి 2, 2 ఇంటూ 2+1/3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 2 ఏమైంది? 2 ఇంటూ 3/3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 2 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 2√2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ 6, 7, 10, 12, 13, 4, 8, 12 దత్తాంశానికి విస్తృతి కనుక్కోమన్నారు. ఇప్పుడు విస్తృతి కనుక్కోవాలంటే ముందు ఎక్స్ బార్ తెలియాలి, సగటు తెలియాలమ్మా. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇవన్నీ యాడ్ చేసినట్లయితే ఓకే, యాడ్ చేసి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఇవన్నీ 8 ఉన్నాయి. సో బై 8. సో 72/8 అమ్మా. సో 9 వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే 72 వస్తుంది. 72/8 అంటే 9 వస్తుంది. సో ఇప్పుడు మనం విస్తృతి కనుక్కోవడానికి చిన్న టేబుల్ ఫామ్ చేసుకోవాలి. xi, నెక్స్ట్ వచ్చేసి xi మైనస్ ఎక్స్ బార్, నెక్స్ట్ వచ్చేసి xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ రాసుకోండి. సో ఇక్కడ xi అనే 6, తర్వాత 7, 10, 12, 13, 4, 8, 12 ఇక్కడ ఇచ్చినవే రాసేసుకున్నాం. ఇక xi మైనస్ ఎక్స్ బార్ అంటే చూడండి, ఎక్స్ బార్ ఎంత వచ్చిందమ్మా? 9 కదా. సో 6 మైనస్ 9, 6 మైనస్ 9 ఏమైంది? -3. ఓకే, ఇక్కడ -2, ఇది 1 వస్తుంది. 12 మైనస్ 9 అంటే 3, 13 మైనస్ 9 అంటే 4. ఓకే, తర్వాత ఇది వచ్చేసి 4 కదమ్మా. 4 మైనస్ 9 అంటే -5, 8 మైనస్ 9 -1, 12 మైనస్ 9 3 వస్తుంది. ఇప్పుడు వీటికి స్క్వేర్ కనుక్కోవాలి. -3 హోల్ స్క్వేర్ 9, -2 హోల్ స్క్వేర్ 4, 1, 3 స్క్వేర్ 9, 16, 25, 1, 9 వస్తుంది. సో ఇప్పుడు వీటన్నిటిని సమ్ చేస్తే సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కానీ చేసినట్లయితే, సమ్ చేసినట్లయితే ఏమొస్తుందంటే 9 + 4 13, 14 ఇట్లా ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 74 వస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? విస్తృతి కావాలి. అంటే సిగ్మా స్క్వేర్ అనేది కావాలి. చూడండి, సిగ్మా స్క్వేర్ ఎట్లా కనుక్కుంటామంటే సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా i ఈక్వల్ టు 1 to n xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ n అనేది ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కదా. మొత్తం 8 ఉన్నాయి కదా. కాబట్టి సిగ్మా i ఈక్వల్ టు 1 to n ఓకే xi మైనస్ ఎక్స్ బార్ ఆల్రెడీ చేసాం కదమ్మా. ఎంత వచ్చింది? ఇది 74 బై n అంటే ఎంత? 8. సో 9.25 వస్తుంది. సో 9.25 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 4, 6, 9, 3, 10, 13, 2 దత్తాంశమునకు మధ్యగతం నుండి మధ్యమ విచలనం అని చెప్పి అడిగారు. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ మధ్యగతం అంటే ఆరోహణ కానీ అవరోహణ కానీ రాసుకోవాలి. సరే, నేను ఆరోహణ క్రమంలో రాసుకుంటాను ఫస్ట్ వీటిని. ఆరోహణ అంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు కాబట్టి ఏమవుతుందంటే 2, 3, 4, నెక్స్ట్ 6, 9,
10, 13 వస్తుంది. ఓకే, ఇక్కడ ఇటు 3 నెంబర్స్ ఇటు 3 నెంబర్స్ తీసేస్తే మిడిల్లో ఉన్నది మధ్యగత అవుతుంది. కాబట్టి ఇక్కడ మధ్యగత అనేది 6 అనేది తెలిసిపోయింది. ఓకేనా, మధ్యగత ఎంతమ్మా 6 అని తెలిసిపోయింది. ఇప్పుడు పరమూల్య విలువ కనుక్కుందాం. పరమూల్య విలువ అంటే ఏమైందంటే మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m అవుతుందమ్మా. సో మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m ఎలా వస్తుందంటే ఫస్ట్ నెంబర్ ఏంటి 2 కదా. సో 2కి పరమూల్య విలువ ఏమైందంటే 2 మైనస్ 6. 2 మైనస్ 6 అంటే ఎంతమ్మా మాడ్యులస్లో కాబట్టి 4 వస్తుంది. అలాగే ఇది వచ్చేసి 3 మైనస్ 6, మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ 6 అంటే 3 వస్తుంది. అలాగే ఇది 2 వస్తుంది 4కి, ఇది 0 వస్తుందమ్మా 6కి, 9కి వచ్చేసి 3, 10కి వచ్చేసి 4, 13 మైనస్ 6 అంటే 7. ఈ విధంగా వస్తాయి పరమూల్య విలువలు. అయితే ఇక మధ్యగతం నుండి మధ్యమ విచలనం అడిగారు కాబట్టి సో ఇవన్నీ ఉన్నాయి నంబర్స్ కౌంట్ చేయండి. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ యాడ్ చేసి 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 0 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 7 బై 7 వేస్తాము. సో ఇవన్నీ యాడ్ చేస్తే 23 వస్తుంది. 23/7 అంటే అప్రాక్సిమేట్లీ 3.29 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3, 6, 10, 4, 9, 10 దత్తాంశమునకు మధ్యమం నుండి మధ్యమ విచలనం అని చెప్పన్నారు. ఇందాకేమో మధ్యగతం నుంచి అన్నారు, ఇక్కడేమో మధ్యమం నుంచి అన్నారు. ఇక్కడ మధ్యమం అంటే వీటిని ఆరోహణ కానీ అవరోహణ క్రమంలో రాసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు మధ్యమము అంటే అంకగణిత సగటు కనుక్కోవాలి. సగటు అంటే 3 ప్లస్ అంటే ఎక్స్ బార్ కనుక్కోవాలి. 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 10 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 10 బై ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో వీటన్నింటినీ యాడ్ చేస్తే 42/6 అంటే 7 వస్తుంది. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, విచలనాల పరమ మూల్యాలు కనుక్కోవాలి. విచలనాల పరమూల్య విలువలు కనుక్కోవాలి. దీని ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్. సో అప్పుడు ఏమైంది చూడమ్మా, ఇందాక మీడియన్ వేసాం, ఇక్కడ ఎక్స్ బార్ రాస్తున్నాం అంతే. మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ 7 అంటే మాడ్యులస్ -4 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 6 మైనస్ 7 అంటే మాడ్యులస్ -1 కాబట్టి 1. అలాగే 10 మైనస్ 7 3. అలాగే మాడ్యులస్ ఆఫ్ 4 మైనస్ 7 అంటే ఎంత వస్తుందమ్మా -3 వస్తుంది. అంటే మాడ్యులస్ ఉంటుంది కాబట్టి 3 వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ 9 మైనస్ 7 అంటే 2 వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ 10 మైనస్ 7 అంటే 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ 4, 1, 3, 3, 2, 3 ఇలా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనం మధ్యమం నుంచి మధ్యమ విచలనం కనుక్కోవాలి. అంటే ఏం చేస్తాం, వీటన్నింటినీ యాడ్ చేయండి. 4 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 3 బై మొత్తం ఎన్ని ఉన్నాయి 6 కదా, బై 6 వేసేసేయండి. 4 ప్లస్ 1 5, 8, 11, 13, 16/6 అమ్మ. 16/6 అంటే 2.67 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా 4, 7, 10, 13, 16, 19, 22 వీటి యొక్క క్రమ విచలనం అన్నారు. ఇవి ఆల్రెడీ ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి కాబట్టి వీటి నుంచి డి కనుక్కోవచ్చు. డి అంటే 7 మైనస్ 4 3 వస్తుంది. డి వాల్యూ అనేది 3 వచ్చింది. ఇక్కడ క్రమ విచలనం కనుక్కోమన్నప్పుడు వీటిని మనం ఎన్ని రాసులు అని చెప్పి తీసుకోవాలి, 2n+1 అని తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి, 2n+1 అనేది 1, 2, 3, 4, 5, 6, 7. కాబట్టి 2n+1 అనేది 7 కాబట్టి 2n = 7 - 1, 2n = 6, n = 3 అవుతుంది. సో n వాల్యూ 3 వచ్చింది, డి వాల్యూ 3 వచ్చింది. క్రమ విచలనానికి ఫార్ములా ఏంటంటే n × n+1/3 × మాడ్యులస్ ఆఫ్ dm. సో n అంటే 3, 3 × 3+1/3 × మాడ్యులస్ 3. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. √4 అంటే 2, 2 × 3 అంటే 6 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 4 పరిశీలనాంకాలున్న దత్తాంశానికి మధ్యగతం 4, బాహుళకం 6, పరిశీలనాంకముల వర్గాల మొత్తము 49 అయితే క్రమ విచలనం కనుక్కోమన్నారు. చూడండి ఇక్కడ మధ్యగతం ఇచ్చారు, మధ్యగతం వచ్చేసి 4, బాహుళకం వచ్చేసి 6 అని ఇచ్చారు. దీని నుంచి మనం
అంకగణిత సగటు కనుక్కోవచ్చు. బాహుళకము ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. సో బాహుళకం ఎంతమ్మా 6, 3 ఇంటూ మధ్యగతం 4 మైనస్ 2 ఇంటూ సగటు. సగటు అంటే ఎక్స్ బార్. సో ఇది చూడండి, ఈ మైనస్ 2 ఇంటూ ఎక్స్ బార్ని ఇటు తీసుకురండి. ప్లస్ 2 ఇంటూ ఎక్స్ బార్ 3 4s 12, ఈ ప్లస్ 6 ఇటు వస్తే మైనస్ 6. సో 2 ఇంటూ ఎక్స్ బార్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ బార్ అనేది 3, అంటే సగటు అనేది 3 వచ్చింది. సో ఇంకా మనకి ఇక్కడ ఏమిచ్చారు, పరిశీలనాంకముల వర్గాల మొత్తం ఇచ్చారు. అంటే సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 48 అని ఇచ్చారు. ఓకే, ఎక్స్ బార్ ఏమో 3 వచ్చింది, ఎక్స్ఐ స్క్వేర్ సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ ఏమో 48 వచ్చింది. 48 ఇచ్చారు. సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ 48 ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, క్రమ విచలనం కనుక్కోవాలి. సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది ఫార్ములా, సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్ బార్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. సో చూడండి, సిగ్మా ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఎంత ఇచ్చారు, 48 బై ఎన్. ఎన్ని పరిశీలనాంకాలు ఉన్నాయి ఇక్కడ, 4 బై 4 మైనస్ ఇది ఎక్స్ బార్ స్క్వేర్ అని చెప్పి ఎక్స్ బార్ అని చెప్పన్నాం కదమ్మా, అంటే సగటు అని చెప్పాం కదా ఇది, కాబట్టి 3 స్క్వేర్ అనమాట. సో 48 బై 4 అంటే 12, 12 మైనస్ 9, 12 మైనస్ 9 ఏమొస్తుందమ్మా 3 వస్తుంది. ఇక్కడ సిగ్మా స్క్వేర్ వాల్యూ ఇది. ఓకే, సిగ్మా స్క్వేర్కి వాల్యూ ఇది. సో సిగ్మా ఏమైంది, √3 అవుతుంది. ఇక్కడ √3 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 5 పరిమాణం గల 2 దత్తాంశ సమితుల విస్తృతులు 4,5. అంక మధ్యమాలు వరుసగా 2, 4. అయితే సంయుక్త దత్తాంశ విస్తృతి ఎంత అని చెప్పి అడిగారు. చూడమ్మా, అంక మధ్యమాలు ఒకటి వచ్చేసి x1 బార్, రెండోది వచ్చేసి x2 బార్. ఓకే, విస్తృతులు వచ్చేసి ఒకటి సిగ్మా 1 స్క్వేర్, ఇంకోటి వచ్చేసి సిగ్మా 2 స్క్వేర్. ఓకే, ఇక్కడ సంయుక్త దత్తాంశం యొక్క అంక మధ్యం వచ్చేసి ఎక్స్ బార్ అనమాట. D1 వచ్చేసి x1 బార్ మైనస్ ఎక్స్ బార్, D2 వచ్చేసి x2 బార్ మైనస్ ఎక్స్ బార్ అమ్మ. ఇక ప్రస్తుతం ప్రాబ్లంలో x1 అనేది 2 అని ఇచ్చారు, x1 బార్ అనేది 2 అని ఇచ్చారు, x2 బార్ వచ్చేసి 4 అని చెప్పి ఇచ్చారు. సిగ్మా 1 స్క్వేర్ వచ్చేసి 4 ఇచ్చారు, సిగ్మా 2 స్క్వేర్ వచ్చేసి 5 ఇచ్చారు. ఎక్స్ బార్ వచ్చేసి n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2 అవుతుంది. ఇక్కడ ప్రాబ్లంలో n అనేది 5 అని చెప్పి ఇచ్చారబ్బా. సో సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఇంటూ x1 బార్, x1 బార్ వచ్చేసి 2, 5 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ x2 బార్ వచ్చేసి 4 బై n1 ప్లస్ n2. n1 ప్లస్ n2 అంటే 5 ప్లస్ 5 రాస్తాం. సో 5 2s 10, 5 4s 20, 10 ప్లస్ 20 30, 30 బై 10 ఎంత వస్తుందమ్మా, 3 వస్తుంది. సో ఎక్స్ బార్ 3 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం D1 కనుక్కుందాం. D1 అంటే ఏంటి, x1 బార్ మైనస్ ఎక్స్ బార్. x1 బార్ అంటే 2, 2 మైనస్ 3, 2 మైనస్ 3 ఏమైంది, -1 అవుతుంది. అలాగే D2 వచ్చేసి x2 బార్ మైనస్ ఎక్స్ బార్ అంటే 4 మైనస్ 3 అంటే 1 వస్తుంది. సో ఇప్పుడు మనం సిగ్మా స్క్వేర్, ఓకేనా, ఉమ్మడి విస్తృతి కనుక్కోవాలి. సంయుక్త దత్తాంశ విస్తృతి సిగ్మా స్క్వేర్ కనుక్కోవాలి. సో ఇదేమవుతుందంటే 1 బై n1 ప్లస్ n2 ఇంటూ n1 ఇంటూ సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అవుతుంది. సో 1 బై n1 ప్లస్ n2 అంటే 1 బై 5 ప్లస్ 5 ఇంటూ n1 అంటే 5 ఇంటూ సిగ్మా 1 స్క్వేర్ వచ్చేసి 4 కాబట్టి 4 ప్లస్ d1 స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ n2 అంటే 5 ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ అంటే 5 ప్లస్ d2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే, సో 1 బై 5 ప్లస్ 5 అంటే 10. సో చూడండి, 5 ఇంటూ 4 ప్లస్ 1 అమ్మ, -1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది. సో 5 ఇంటూ 4 ప్లస్ 1 అంటే 5 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 5 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వాల్యూ 1 కాబట్టి 5 ఇంటూ 6 వస్తుంది. సో 1 బై 10 ఇంటూ 25 ప్లస్ 30, 25 ప్లస్ 30 ఏమైంది, 55 అవుతుంది. సో 5 11s 5 2s ఏమొస్తుందమ్మా, 11/2 వస్తుంది. సో ఇక్కడ 11/2 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే కొన్ని ఇంగ్లీష్ మీడియంలో ప్రాబ్లమ్స్ రాశారమ్మా. మీన్ డీవియేషన్ ఫర్ n అబ్జర్వేషన్స్ x1 x2 అండ్ సో ఆన్ xn ఫ్రమ్ దేర్ మీన్ x బార్ ఈజ్ గివెన్ బై అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములా అమ్మా. మీన్ డీవియేషన్కి
1 by n into sigma I equal to 1 to n modulus of xi minus x bar. So option B is right answer. Next one, let x1 comma x2 and so on xn be n observations and x bar be their arithmetic mean. The formula for the standard deviation is given by అని చెప్పి ఇచ్చారు. స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇవి డైరెక్ట్ ఫార్ములాసే. నెక్స్ట్ వన్, లెట్ ద x1 కామా x2 కామా x3 కామా x4 కామా x5 be the observations with mean m and standard deviation. Then standard deviation of the observation kx1, kx2, kx3, kx4, kx5 is అన్నాడు. అంటే ఇక్కడ ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటిని ప్రతిదాన్ని కూడా కేతో మల్టిప్లై చేశాం కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ కూడా కేతో మల్టిప్లై చేయబడుతుంది. సో ఆప్షన్ 3KS ఈజ్ రైట్ ఆన్సర్. స్టాండర్డ్ డీవియేషన్స్ ఫర్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ గుర్తుపెట్టుకోండమ్మా. ఇది ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1/12 స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1/12. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ n వాల్యూ ఇచ్చి మనకి ప్రాబ్లమ్స్ కూడా దీని మీద ఇవ్వచ్చు. స్టాండర్డ్ డీవియేషన్స్ ఫర్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1/12. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. చూడండి, మోడ్ ప్లస్ 2 మీన్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బై అరేంజింగ్ ద అన్గ్రూప్డ్ డేటా ఈజ్ అన్ అసెండింగ్ ఆర్డర్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఆడ్ దెన్ మీడియన్ అన్నాడు. ఇక్కడ n వాల్యూ అనేది ఆడ్ అంటే బేసి సంఖ్య వచ్చింది అనుకోండి. n ఈక్వల్ టు 5 అయితే మీడియన్ కనుక్కున్నప్పుడు ఏం చేస్తాం, 5 + 1/2 అని వేస్తాం. కాబట్టి n అయితే n + 1/2 అయితే టర్మ్ చేస్తాము. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అదే ఈవెన్ అయితే n/2 కామా n/2 + 1ల సరాసరి వేస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఏ ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై బి. ఓకేనా, మీన్ వచ్చేసి ఏ అన్నాడు, ఈచ్ అబ్జర్వేషన్ బీతో మల్టిప్లై అయింది అన్నాడు. దానికి తర్వాత ఏమన్నాడు చూడండి, ఈచ్ ప్రొడక్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై సి అన్నాడు, అది సితో డిక్రీజ్ చేయబడింది అన్నాడు. దెన్ ద మీన్ ఆఫ్ ది న్యూ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్, కాబట్టి ఏ ఇంటూ బి మైనస్ సి, సో ఏబి మైనస్ సి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ x1, x2, x3 and so on xn is 1, then arithmetic mean of x1 by k, x2 by k, x3 by k and so on xn by k, k is greater than 0 అన్నారు. చూడండి, ఇక్కడ x1, x2, x3 and so on xn యొక్క మీన్ ఎంత అమ్మా, 1 అనమాట. సో ఇక్కడ n రాసులు ఉన్నాయి, అంటే x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn బై n వచ్చేసి 1 అనమాట. అయితే ఇక్కడ ప్రతిదాన్ని కూడా కేతో డివిజన్ చేశారు. దాని యొక్క మీన్ ఏమైందంటే x1 బై కే ప్లస్ x2 బై కే ప్లస్ x3 బై కే ప్లస్ అండ్ సో ఆన్ xn బై కే, అంటే 1/kని కామన్ చేస్తే 1/k ఇంటూ సేమ్ వస్తుంది x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ xn బై n. దీని వాల్యూ 1 కదా. సో అంటే ఏమొస్తుంది, 1/k ఇంటూ 1 అంటే 1/k వస్తుంది. ఇక్కడ 1/k, k అనేది ఏమన్నారు, గ్రేటర్ దాన్ 0 అన్నారు. సో 1/0. సో సపోజ్ 1/2 తీసుకోండి. 1/2 అంటే ఏంటి, 0.5 అంటే 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి లెస్ దాన్ 1 అవుతుంది. 3 తీసుకోండి, 1 కంటే తక్కువ వస్తుంది. 4 తీసుకోండి, ఎంత తీసుకున్నా కూడా లెస్ దాన్ 1 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ది డేటా x1, x2, x3, x4, ఓకే, x5, x6, x7, x8 ఈజ్ ఆల్ఫా అన్నాడు. చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 8 అంటే మిడిల్లో ఏముంటుంది, x4 ఉంటుంది, x5 ఉంటుంది. ఓకేనా, అటు 3 ఇటు 3 తీసేస్తే ఇక్కడికి వచ్చేసి చూడండి, అండ్ x1 లెస్ దాన్, x2 లెస్ దాన్, x3 లెస్ దాన్, x4 లెస్ దాన్, x5 లెస్ దాన్, x6 లెస్ దాన్, x7 లెస్ దాన్, x8 అన్నాడు. ఇక్కడ కూడా మిడిల్లో x4, x5 ఉన్నాయి. దెన్ ద మీడియన్ ఆఫ్ ది x3, x4, x5, x6 అన్నాడు. ఇక్కడ కూడా మిడిల్లో x4, x5 ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీడియన్ ఏమైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆల్ఫానే. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ నాన్ జీరో ఇంటీజర్స్ సచ్ దట్ ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి లెస్ దాన్ డి
అండ్ మీన్ అండ్ మీడియన్ ఆఫ్ A, B, C, D ఆర్ బోత్ ఈక్వల్ టు 0, దెన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఇంటీజర్స్ ఎలా ఉన్నాయి, A less than, B less than, C less than D లా ఉన్నాయి. మెయిన్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మీను మీడియను, ఓకేనా, అవి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు వేటికి, ABCDకి. సో ఇప్పుడు నేను మీడియన్ కనుక్కుంటే, ఓకేనా, ఇవి ఆల్రెడీ ఆర్డర్లోనే ఉన్నాయి స్మాల్ టు బిగ్, కాబట్టి మీడియన్ అంటే ఏమైంది, ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి బిట్వీన్ నెంబర్ యొక్క యావరేజ్ చేస్తాం. అంటే B+C/2 ఈక్వల్ టు ఏమన్నారమ్మా 0 అని చెప్పి ఇచ్చారు కాబట్టి 0కి ఈక్వల్ చేయండి. సో B+C ఈక్వల్ టు 0 అయింది. అంటే B ఏమొస్తుంది, -C వస్తుంది. ఇదొక కండిషన్. అలాగే మీన్ వచ్చేసి మీన్ కూడా 0నే అన్నారు. అంటే A+B+C+D/4 కూడా 0నే. ఆల్రెడీ B+C 0 కాబట్టి 0 తీసేసుకుంటే A+D ఈక్వల్ టు 0 × 4 0. సో A+D 0 కాబట్టి A ఏమొచ్చింది, -D, A -D వచ్చింది, B -C వచ్చింది. కాబట్టి ఇవి రెండు వస్తున్నాయి. సో ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. కన్సిడర్ ద డేటా on X taking the values 0, 2, 4, 8 and so on 2 power n with frequencies NC0, NC1, NC2 and so on NCn respectively. If the mean of this data is 728/2 power n, then n is equal to అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ మీన్ వచ్చేసి మీన్కి ఫార్ములా ఏంటి, సిగ్మా FI/XI సిగ్మా FI. ఓకే, ఇది వచ్చేసి ఎంత ఇచ్చారు, 728/2 power n ఇచ్చారు. ఇక్కడ మనం ఎలా కనుక్కుంటామంటే ఇచ్చినటువంటి డేటా ఎలా ఉందో చూడండి, 0, 2, 4, 8 అండ్ సో ఆన్ 2 power n. ఈ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి ఇలా ఉన్నాయి కాబట్టి మీన్ ఏమైందంటే చూడమ్మా 0 × NC0 ప్లస్ 2 × NC1 ప్లస్ 4 × NC2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2 power n NCn బై ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా అబ్జర్వేషన్స్, 2 power n అబ్జర్వేషన్స్ ఉన్నాయి బై 2 power n ఈక్వల్ టు 728/2 power n. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది 0 అయిపోతుంది. 0 అంటే ఎనీథింగ్ 2 NC1 ప్లస్ 4 NC2 అండ్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2 power n C1ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 power n -1గా రాసుకోవచ్చు. సో ఇటేముందమ్మా 728. సో 3 power n ఈక్వల్ టు 728 ప్లస్ 1. సో 3 power n ఈక్వల్ టు 729. సో 3 power 6 అమ్మా. సో 3 power n 3 power 6 అయితే n అనే 6 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ యాక్చువల్గా దీన్ని ఎలా రాస్తామంటే 1 + 2 హోల్ పవర్ n అలాగే ప్లస్ 1 - 2 హోల్ పవర్ nగా రాస్తాం. ఓకే, అయితే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 3 power n -1 వస్తుంది. సో దాని నుంచి 3 power n అనేది 729 అంటే 3 power 6, n వాల్యూ 6 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. లేదు ఇలా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా 3 power n -1 వేసుకోండి. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ ద సమ్ x బిలాంగ్స్ టు R, ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మార్క్స్ అబ్టైన్డ్ బై 20 స్టూడెంట్స్ ఇన్ ఏ టెస్ట్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 20 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఏం కనుక్కోమన్నారు, దెన్ ద మీన్ ఆఫ్ ది మార్క్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాటిని ఫ్రీక్వెన్సీ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఎంత ఇచ్చారంటే 20 ఇచ్చారు. కాబట్టి ఏమైంది x+1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x - 5 ప్లస్ x² - 3x ప్లస్ x ఈక్వల్ టు 20. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 2x + 1 అమ్మ. తర్వాత వీటన్నింటినీ యాడ్ చేస్తే 2 x² ఉన్నాయి, 2x² ప్లస్ ఇక్కడ 2x - 3x ప్లస్ x. సో 2 to 4, 4 + 1 5, 5 - 3 అంటే 2x అవుతుంది. అలాగే ఇక్కడ -5 ఉంది, ఎంత ఉందమ్మా, -5 ఉంది. ఓకే, -5 ఈ +20 ఇటు వచ్చింది అనుకోండి -20 అవుతుంది. అలాగే ఇక్కడ +1 ఉంది కదా, సో +1 ఈక్వల్ టు 0. సో టోటల్గా 2x² + 2x -25 + 1 అంటే -24 ఈక్వల్ టు 0. సో టోటల్గా ఏమొస్తుంది మనకి x² + x -12 ఈక్వల్ టు 0 వస్తుంది. 2ని కామన్ చేసి అటు తీసుకెళ్ళాం. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే x+4 × x - 3 ఈక్వల్ టు 0 అంటే x వాల్యూ 3 వస్తుంది, -4 వస్తుంది. దీన్ని ఎలిమినేట్ చేసేసి x వాల్యూ 3 తీసుకుందాం. సో x వాల్యూ 3 అయితే అప్పుడు xi ఏమైంది, ఆల్రెడీ ఇచ్చారు కదా, xi అనేది 2, 3, 5, 7 అని ఇచ్చారు. సో x వాల్యూ 3 కాబట్టి ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయో చూద్దాం. 3 + 1 హోల్ స్క్వేర్ 4² అంటే 16, 2 × 3 - 5
2 ఇంటూ 3 మైనస్ 5 అంటే 6 మైనస్ 5 1 అవుతుంది. అలాగే 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3 9 మైనస్ 9 0 అవుతుంది. సో ఎక్స్ అని ఇచ్చారు కాబట్టి 3. ఓకే, సో ఇప్పుడు మీన్ అనేది చాలా ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి ఎట్లా, 2 ఇంటూ 16 32 ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 5 ఇంటూ 0 0 ప్లస్ 7 ఇంటూ 3 ఎంతమ్మా 21. మార్క్స్ అబ్టైన్డ్ బై 20 స్టూడెంట్స్ అన్నారు కదా, కాబట్టి బై n అంటే 20 అనమాట. సో 32 ప్లస్ 3 35 35 ప్లస్ 21 అంటే 56 56 బై 20 56 బై 20 అంటే 2.8 వస్తుంది. సో 2.8 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మీన్ అండ్ ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 10 నంబర్స్ in increasing order 10, 22, 26, 29, 34, x, 42, 67, 70, y are 42 and 35 respectively, then y by x is equal to అన్నారు. సో ఇక్కడ ఒక ఆర్డర్ ఇచ్చారు, ఇది ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందన్నారు. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందని ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే 10, 22, 26, 29, 34, x, 42, 67, 70, y. అయితే ఇక్కడ మనం గమనిస్తే మీడియన్ ఎంత ఇచ్చారంటే 35. ఇక్కడ మీడియన్ 35 కాబట్టి ఇటు 4 నంబర్స్ రిమూవ్ చేస్తే మిడిల్లో ఉండేది ఇవి రెండే కాబట్టి 34 ప్లస్ ఎక్స్ బై 2 35 అవుతుంది. సో 34 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 70, ఎక్స్ ఈక్వల్ టు 70 మైనస్ 34 36 వస్తుంది. ఎక్స్ వాల్యూ 36 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 36 అయితే ఇప్పుడు వై కనుక్కుందాం. వై కనుక్కోవాలంటే మీన్ కనుక్కోవాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 10 ప్లస్ 22 ప్లస్ 26 ప్లస్ 29 ప్లస్ 34 ప్లస్ ఎక్స్ వచ్చేసింది కదమ్మా 36 ప్లస్ 42 ప్లస్ 67 ప్లస్ 70 ప్లస్ వై బై ఎన్ని ఉన్నాయి, ఇవి మొత్తం 10 ఉన్నాయి. ఓకేనా, ఇది ఎంతకి ఈక్వల్ అని చెప్పాడు, మీన్ 42 కాబట్టి 42కి ఈక్వల్ చేసేయండి. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే 336 ప్లస్ వై ఈక్వల్ టు 42 10s 420 అయింది. సో వై వచ్చేసి 420 మైనస్ 336 అమ్మ. సో 84 వస్తుంది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి ప్రాబ్లంలో, వై బై ఎక్స్ అన్నారు. సో వై బై ఎక్స్ ఈక్వల్ టు 84 బై ఎక్స్ వచ్చేసి 36 అమ్మ. 12 7s 12 3s. సో 7/3 వస్తుంది. సో 7/3 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.